నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఏ సురేష్ చంద్ర. నేను సర్జికల్ గ్యాస్ట్రెంటరాలజిస్ట్. ఈరోజు మన ఈ హెల్త్ రిలేటెడ్ టాపిక్స్లలో ఇంకొక మోస్ట్ కామన్ టాపిక్ జనరల్ పాపులేషన్లో ఎన్కౌంటర్ అయ్యేది గ్యాస్. కామన్ పీపుల్ అనేది గ్యాస్ ప్రాబ్లం, ఎప్పుడు నాకు గ్యాస్ ఉంటుంది అంటారు. అసలు గ్యాస్ అంటే ఏంది, దీని గురించి మనం ఈరోజు క్లుప్తంగా దీని గురించి డిస్కస్ చేసుకుందాం. గ్యాస్ ఆర్ మెడికల్ డిస్పెప్సీ అంటారు, లేదంటే అసిడిటీ ఆర్ పెప్టిక్ అల్సర్ డిజీజ్ రిలేటెడ్ అంటారు. అనేది దీని రిలేటెడ్ ఇది ఒక ఎంత కామన్ అయిపోయిందంటే అసలు ఎందుకు వస్తుంది ఇది తెలిస్తే దీని నుంచి మనం ఈ ఇబ్బంది నుంచి మనం బయటపడడానికి చూడవచ్చు. సో గ్యాస్ అంటే ఏంది, ఈ గ్యాస్ ఎందుకు వస్తుంది, దీనికి ప్రివెన్షన్ ఎట్లా, ఒకవేళ వస్తే ట్రీట్మెంట్ ఎట్లా అనేది ఈరోజు మనం మన డిస్కషన్లో చూద్దాం. గ్యాస్ ఆర్ డిస్పెప్సియా ఇది పొట్టలోనే మనకు నార్మల్గా కూడా స్టమక్ పొట్టలోనే యాసిడ్ వస్తూ ఉంటుంది. యాసిడ్తో పాటు యాసిడ్ జ్యూసెస్ కూడా ఉంటుంది. మామూలుగా ఏమవుతుందంటే అది మనకు డైజెషన్కి ఈ యాసిడ్ కానీ ఈ జ్యూసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ జ్యూసెస్ ఒకవేళ పొట్టలో స్టమక్ ఫుడ్ లేకపోతే ఇంకా దానికి యాసిడిటీ అనేది అంటే నార్మల్గా కూడా కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్ ఇంకా దానికి సబ్స్ట్రేట్ అంటే ఫుడ్ లేకపోతే ఇంకా స్టమక్నే డ్యామేజ్ చేయడానికి చూస్తూ ఉంటుంది. ఆ డ్యామేజ్ అవడం వల్ల పేషెంట్ ఆల్రెడీ గ్యాస్ అనేది స్వాలో చేయడం ఇవన్నీ ముందుకు పోలేక అక్కడనే ఉండిపోయి పొట్ట ఉబ్బరం కానీ ఇట్లా వెరీ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటుంటారు. సో దిస్ ఈజ్ కామన్లీ మనం చూసే ఎందుకు వస్తుందంటే ఇప్పుడున్న అర్బనైజేషన్ కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ చేంజెస్కి వల్ల ఈ యాసిడిటీ అనేది ఇంకెక్కువ రిస్క్గా అయిపోతూ ఉంది. సో ఈ అర్బనైజేషన్ ఈ ఆధునిక లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లం ఇదండి. దీంట్లో ఇంపార్టెంట్ కాజెస్ టైంకి ఫుడ్ తినలేకపోవడం, ఎస్పెషల్లీ ఇప్పుడున్న తొందర ఏమంటారు ఈ లైఫ్ స్టైల్ ఉరుగుబాటులో మెజారిటీ దే విల్ మిస్ ద బ్రేక్ఫాస్ట్. ఇది మిస్ చేయడం వల్ల నైట్ అంతా ఉన్న యాసిడ్ అది ఇంకింత డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో మనకు బ్రేక్ఫాస్ట్ మిస్ చేయడం ఒక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో దానికి తోడు ఇంకోటి యాడింగ్ టు ద స్ట్రెస్ అనేది ఇంకోటి, ఆ స్ట్రెస్ అవడం వల్ల మన స్ట్రెస్ హార్మోన్స్ పెరిగితే కూడా ఈ యాసిడిటీ ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అదొక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. దానికి తోడు ఇంకోటి ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ మిగతా రిక్రియేషనల్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కూడా యాసిడిటీ పెరుగుతూ ఉంటుంటుంది. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి కాక అదర్ కండిషన్స్ అంటే అవుతుందంటే ఇంకొకటి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల, స్టీరాయిడ్స్ తీసుకోవడం వల్ల, బట్ దే ఆర్ లెస్ కామన్ దెన్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ స్ట్రెస్ లైఫ్ స్టైల్ వల్ల కానీ ఫిజికల్ యాక్టివిటీ తక్కువడం వల్ల కానీ మానసిక ఒత్తిడి ఉండడం వల్ల కానీ ఇంకోటి ఎనీ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్ కానీ ఉండడం వల్ల మనకి ఇది యాసిడిటీ అనేది పెరుగుతుంది. ఇంకొక కామన్ స్లీప్లెస్నెస్ ఉండడం, నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళలో కూడా ఈ యాసిడిటీ అనేది కామన్గా ఉంటుంది. సో ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనకు ఈ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లం కాబట్టి ట్రీట్మెంట్ కూడా మనది ఈ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడంలోనే ఉంది. సో మనం అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గర అప్రోచ్ అయినప్పుడు హీ మే గివ్ మెడికేషన్ విచ్ ఈస్ టెంపరీ ఓన్లీ. సో అది మళ్ళా వస్తూ ఉంటుంది. నాకెందుకు ఈ గ్యాస్ మళ్ళా వస్తుందని ఎప్పటికీ ఒక డౌట్ ఉంటుంది మెజారిటీ పాపులేషన్లో. అందులో వాళ్ళు మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం. సో డెఫినెట్ ట్రీట్మెంట్ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషనే చూసుకోవాలి. సో మనకున్న స్ట్రెస్ ఏది ఉందో దాన్ని అడ్రస్ చేస్తే మెజారిటీ ఈ గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం అరెస్ట్ చేయవచ్చు. ఇంకొకటి ఇది ఈవెన్ ఇన్ చిల్డ్రనే కానీ యంగ్ అడాలసెంట్స్లో కానీ యంగ్ పాపులేషన్లో ఇవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి అనేది కామన్ కాజెస్ అండి. ఇంకోటి ఏజ్ పెరుగుతున్న పోతే కూడా అదర్ కోమార్బిడిటీస్ వల్ల, ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉండడం వల్ల, లేదంటే హార్ట్ డిజీజ్ ఉండడం వల్ల, లేకుంటే నీ జాయింట్స్ ఉండడం వల్ల దానికి యూజ్ చేసే మెడిసిన్స్ వల్ల కూడా ఈ మిడిల్ ఏజ్ కానీ ఓల్డ్ ఏజ్లో కూడా వచ్చే ప్రాబ్లమ్స్ అసిడిటీకి అది ఒక డిఫరెంట్ కాజెస్ ఉంటుంది. వాళ్ళలో మనం స్పెసిఫిక్గా వాళ్ళతో డిస్కస్ చేసి
ఈ డాక్టర్ వాళ్ళ గురించి డిస్కస్ చేసి వాళ్ళ కాజ్ని పట్టుకొని దాని రిలేటెడ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు. సో ఇందులో మనము ఇంకోటి ప్రివెన్షన్లో డయాబెటీస్ అనేది స్ట్రిక్ట్గా కంట్రోల్ పెట్టుకోవడం వల్ల పేగుల చలనం పెంచితే కూడా ఈ గ్యాషియస్ కానీ ఈ బ్లోటింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది. ఇంకోటి ఈ హార్ట్ బర్న్స్ ఉంటుంది, దాన్ని కూడా తగ్గించవచ్చు. హార్ట్ బర్న్ ఆర్ రిఫ్లెక్స్ డిజీజ్, పుల్ల తేపులు రావడం, అది కూడా ఒక కామన్ పెప్టిక్ డిజీజ్ ఆర్ ఈ గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లం, దాన్ని కూడా మనం అరెస్ట్ చేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీన్ని ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకొని దాని సిమ్టమ్స్ అనేది ఎప్పటికీ సప్రెస్ చేసి అది కండిషన్ అనేది పూర్తిగా లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి కాంప్లికేషన్స్ అయ్యే వరకు ఒక్కొక్కసారి కొంతమంది ట్రీట్మెంట్ సీక్ చేసుకోరు, డెఫినెట్ ట్రీట్మెంట్. వాళ్ళలో ఏమవుతుందంటే అవి యాసిడిటీ అనేది సివియర్ గ్యాస్ట్రైటిస్ చేసేసి గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ అయిపోయి అక్కడికి వెళ్ళి బ్లీడింగ్ అయిపోయి, లేదు అంటే అక్కడ రంధ్రం పడిపోయి అక్కడ నుంచి బాడీ ఇన్ఫెక్షన్ అంతా అయిపోయి లేట్ లైఫ్ థ్రెటనింగ్ స్టేజ్లో కూడా వస్తారు ఒక్కొక్కసారి. లేదు అంటే ఒక్కొక్కసారి అల్సర్ హీల్ అయిపోయి స్టమక్ నుంచి చిన్న పేగు పోయే దారిలో కూడా బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయి రిపీటెడ్గా వామిటింగ్స్ అయిపోయి పేషెంట్ కూడా మాల్ నరిష్లో వెళ్ళిపోతారు. సో ఇవన్నీ కాంప్లికేషన్ స్టేజ్లో కూడా పోకముందే దీని ఎగ్జాక్ట్ కాజ్ కనుక్కొని దాని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఈ కాంప్లికేషన్స్, దీనికి వచ్చే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో అదండి గ్యాస్ అండి. ఇంకోటి గ్యాస్ రిలేటెడ్గా ఇంకో లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, అది కూడా ఇంకోటి ప్యాంక్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే కానీ, ఈవెన్ గాల్ బ్లాడర్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే కానీ, ఇవన్నీ సిమ్టమ్స్ ఒక్కొక్కసారి గ్యాస్తోనే ఓవర్లాప్ అయిపోయి ఎగ్జాక్ట్ కాజ్ అనేది ఒక్కొక్కసారి తెలియలేకపోవచ్చు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మీకు అటెండ్ చేసే డాక్టరు స్పెసిఫిక్ క్వశ్చన్స్ చేసి వీలైతే స్పెషల్ ఎండోస్కోపీ కానీ స్కాన్స్ కానీ ఏదైనా స్పెషల్ టెస్ట్ చేసి ఎగ్జాక్ట్ కాజ్ కనుక్కొని ఈ గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లం ఏముందో డిటెక్ట్ చేసి బేస్డ్ ఆన్ ద డయాగ్నోసిస్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు. సో అందుగురించనే ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం యాసిడిటీ కానీ గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా దానిని పూర్తిగా ఇవాల్యుయేట్ చేసుకొని చేసుకోవడం చాలా బెటర్ అండి. సో దట్ దాని రిలేటెడ్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కానీ మిస్ డయాగ్నోసిస్ రిలేటెడ్ వల్ల కాంప్లికేషన్సే కానీ ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.